కారు దిగుతుండగానే బ్రదర్స్ వచ్చారు. అన్న ఇప్పుడే వద్దు, పిలుస్తారు అప్పుడు వచ్చేయండి అని. పిలిస్తే రావడానికి నేను సెలబ్రిటీని కాదండి, సేవకుని. ఇంతమంది దైవజనులు కలిసి ఆరాధన చేస్తుంటే గవిని అవతల నిలబడ్డానికి నేను పాపిని కాదండి, ఆయన భక్తుణ్ణి. సో ఎప్పుడు కూడా నాకే కాదు, ఏ సేవకునికి కూడా సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వద్దు. అందరం సేవకులమే. వారికి నాకు తేడా ఏం చెప్పమంటారా? వారు సూట్ వేసుకోలేదు, నేను వేసుకున్నాను అంతే. వారు తెలుపులో ఉన్నారు, నేను నలుపులో ఉన్నాను అంతే. ఇంకా గట్టిగా చెప్పాలంటే వారికి ఉన్న వయసు నాకు లేదు, మరి ముఖ్యంగా వారికి ఉన్న అనుభవం నాకు అస్సలు లేదు. నిజం చెప్తున్నాను. వాడబడే రీతిని బట్టి సేవకుడు గొప్పవాడు అవ్వడండి. ఆయన ఎవరిని కొలుస్తున్నాడో ఆయనను బట్టి సేవకుడు గొప్పవాడు. సో మనం ఎవ్వరము సెలబ్రిటీలు కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మీటింగ్స్లో వాక్యం చెప్తా ఉన్నారు, ఇక్కడ అంత గ్యాదరింగ్ ఉండదు, అయినప్పటికీ వచ్చారు అని చెప్పారు. చూసారా? యేసయ్యకి తెలుసు నేను దోణి ఎక్కి ఆ దరికి వెళ్తే గదరేనీయుల దేశంలో ఆ సేన అనే దెయ్యం పట్టినవాడు తప్ప ఎవ్వరూ మారరని యేసయ్యకి తెలుసు. అయినా దోణి ఎక్కి వెళ్ళింది ఊరి కోసం కాదు, ఒక్కడి కోసమే. సేవకుని యొక్క ముఖ్య ఉద్దేశం సంఖ్య కాదు, నాణ్యత. అంతే. క్వాలిటీ చూస్తాడు సేవకుడు, క్వాంటిటీ చూడడం. సో ఈ రెండు విషయాల్లో ఇంకా ఏ సేవకుని మీరు అలా ఎంకరేజ్ చేయకండి. మాకు కొమ్ములు వచ్చేస్తాయి, మరి దానికి ప్రాబ్లం మీరే, దానికి పునాది వేసేది మీరే. సో మాకు కొమ్ములు తెప్పించొద్దే. మేము ఇంతమందికి చెప్పి ఇంత పొతుకు బతికి ఇంటని కలిసి వచ్చేలా ఉంటే ఎట్లా? మేము ఇంతమందిని రక్షించిన తర్వాత మేము కొమ్ములు వచ్చి గర్వంతో పడిపోతే మేమెట్లా? అందుకే మేము తగ్గే ఉంటాం. మేము ఒకవేళ పెరుగుతుంటే అన్న జర తగ్గే అని మీరు చెప్పాలి. అంతే తప్ప మేము తగ్గుతామంటే మీరు పెంచితే ఎట్లా? వద్దు. అలాంటి సేవ మనకు దూరం అవునుగాక. దీనత్వంతో జరిగే సేవ దేవుడు మనకు నేర్పించునుగాక.